నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అండి. అదేంటి అనంటే నేషనల్ వ్యాక్సినేషన్ డే. అంటే మనము వ్యాక్సిన్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి, అందరికీ తెలియచెప్పాలి. ఎందుకు అంటే చాలా డిసీజెస్ కూడా వ్యాక్సినేషన్ వల్ల ప్రివెంట్ చేయబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో లాంటి మహమ్మారి. మనం ఒకసారి మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి చెప్తాను, చూడండి, వినండి. ఫస్ట్ బిడ్డ పుట్టిన వెంటనే మనము బీసీజీ వ్యాక్సినేషన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తాము. అలాగే 6 వీక్స్కి పెంటావాలెంట్ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అండ్ ఇనాక్టివేటెడ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఇస్తాము. నెక్స్ట్ 10th వీక్కి పెంటావాలెంట్ వ్యాక్సిన్, రోటా వైరస్, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తాము. 14th వీక్కి పెంటావాలెంట్ వ్యాక్సిన్, రోటా వైరస్, ఓరల్ పోలియో అండ్ సెకండ్ డోస్ ఆఫ్ inactivated pneumococcal vaccine, conjugated and inactivated polio vaccine సెకండ్ డోసెస్ ఇస్తాము. నెక్స్ట్ 9 నుంచి 12 మంత్ అప్పుడు ఫస్ట్ డోస్ ఆఫ్ ఎంఆర్ వ్యాక్సిన్ అండ్ ఫస్ట్ డోస్ ఆఫ్ వైటమిన్ ఏ డోస్ ఇస్తాము. నెక్స్ట్ ఇంకా జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కూడా ఇస్తాము. నెక్స్ట్ థర్డ్ డోస్ ఆఫ్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కూడా ఇస్తాము. నెక్స్ట్ 16 నుంచి 24 మంత్స్ అప్పుడు సెకండ్ డోస్ ఆఫ్ ఎంఆర్ వ్యాక్సిన్ అండ్ సెకండ్ డోస్ ఆఫ్ వైటమిన్ ఏ ఓరల్ వ్యాక్సిన్ అండ్ ఫస్ట్ బూస్టర్ డోస్ ఆఫ్ డిపిటి వ్యాక్సిన్. నెక్స్ట్ 5th ఇయర్ అప్పుడు సెకండ్ డోస్ ఆఫ్ డిపిటి వ్యాక్సిన్ ఇస్తాము. నెక్స్ట్ 10 to 16 ఇయర్స్ అప్పుడు బూస్టర్ డోసెస్ ఆఫ్ టీడీ అంటే టెటానస్ అండ్ డిప్థీరియా డోసెస్ ఇస్తాము. నెక్స్ట్ అడల్ట్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 5th మంత్లో ఒకసారి, నెక్స్ట్ సెకండ్ డోసు బూస్టర్ డోసు బిఫోర్ డెలివరీ లేదంటే 1 మంత్ ముందు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ 0 అండ్ 3 and 6 మంత్స్కి ఇస్తాము. అండ్ గర్ల్స్కి, లేడీస్కి ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయడానికి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి హెచ్పివి వ్యాక్సిన్. అది ఎలా ఇస్తామంటే 12 to 14 ఇయర్స్ అప్పుడు 2 డోసెస్ సరిపోతాయి, 0 and 6 మంత్స్. ఒకవేళ 16 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 3 డోసెస్ తీసుకోవాలి, 0, 1 and 6 మంత్స్ తీసుకోవాలి. ఇంకా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీ అందరికీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి అర్థమైందే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకేనా అండి? బీ హెల్దీ, బీ హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.